అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులపై అనవసరపు ఖర్చు చేశారన్న రేవంత్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. ప్రజా సంక్షేమం కోసం చేసిన ఖర్చును వృధా ఖర్చు అనటంపై హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్న ఆయన ప్రజా సంక్షేమంలో లాభనష్టాలు చూసుకోరని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చులో కూడా లాభం తీయాలనుకునే వారు వ్యాపారులు అవుతారు తప్ప పాలకులు కారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదన్నారు. మిషన్ భగీరథలో లాభం వెతికేవాడు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టమన్నారు హరీష్ రావు. ప్రజలకు నిరంతరం సురక్షితమైన మంచినీరు అందించాలనే గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తెచ్చిందన్నారు. దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా 100% ఇండ్లకు నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించామని చెప్పారు. ఇది ప్రభుత్వానికి లాభం తెచ్చే పని కాదు కాబట్టి ఈ మిషన్ భగీరథ దండగాని రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత దారుణమని హరీష్ రావు విమర్శించారు. మిషన్ భగీరథ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాన్ని 50,000 కోట్ల రూపాయలకు పెంచి చెబుతున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ అప్పుకు వడ్డీ ఎలా కడతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం దౌర్భాగ్యకరమన్నారు. 2014లో రాష్ట్రంలో మంచినీటి సౌకర్యం కలిగిన జనావాసాల సంఖ్య కేవలం 5,672 మాత్రమేనని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. 2023 పూర్తయ్యే నాటికి 23,930 ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు అందుతున్నాయని ఆయన తెలిపారు. 30% ఇళ్లకు మాత్రమే అందిన మంచినీరు ఇప్పుడు 100%కి చేరుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007లో ప్రాణహిత చేవెళ్లకు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ నాయకులు 2014 వరకు ఎందుకు చేతులు ముడుచుకొని కూర్చున్నారని ఆయన ప్రశ్నించారు. 2014తో పోలిస్తే 2023 చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో పెరిగిన ఆయకట్టును లెక్కలతో సహా అసెంబ్లీలో వివరించినట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఎస్ఆర్ఎస్పీ ద్వారా అటు కోదాడ వరకు ఇటు డోర్నకల్ వరకు నీరు అందించగలిగామన్నారు. 1956 నుంచి 2014 వరకు ఉన్న ప్రభుత్వాలు మొత్తంగా 41 లక్షల కొత్త ఆయకట్టుకు మాత్రమే నీరు అందించాయని హరీష్ రావు గుర్తు చేశారు. గడిచిన 9.5 బీఆర్ఎస్ ప్రభుత్వం 48 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిందని ఆయన వివరించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడానికి కూడా లాభనష్టాలతో బేరీజు వేసుకునే దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డిదని ఎద్దేవా చేశారు. రెండు 2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంట సాగవగా ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడం వల్ల 2022-23 నాటికి అది 2.08 కోట్ల ఎకరాలకు చేరిందన్నారు హరీష్ రావు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 1.98 లక్షల టన్నుల మత్స్య సంపద ఉండగా ఇవాళ అది 4.24 లక్షల టన్నులకు పెరిగిందని వివరించారు.